ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం సంబంధించి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 4వ తారీఖున ఈ నెల 4వ తారీఖున ఒక రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బోజిరెడ్డి వెంకటేశ్వర్లు అనే ఆసామి మిస్ అయ్యారని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఆంజనేయులు మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఇది మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసాం. అంటే ఆయన యొక్క ప్రొఫెషన్ అంటే వ్యాపారం దృష్ట్యా అలాగే కుటుంబ పరంగా ఏ ఇష్యూలు లేవు. దాని చేత ఏంటంటే కొద్దిగా ఇది మనకి డౌట్ వచ్చింది ఈ కేసులో ఏంటి ఎందుకు మిస్ అయ్యారు ఏంటని చెప్పేసి ఈ విషయం నమోదు చేసిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వెంటనే దర్యాప్తుని మన ప్రతిపాడు సిఐ గారు సూర్యాపరావు గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు దర్యాప్తు స్టార్ట్ చేయడం, అలాగే ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారికి తెలియపరచగా వారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కింద డీల్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే మాకు అడ్డతీగల పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి వచ్చిందన్నమాట. ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఏఎస్ఐ గారు లోకల్ సిహెచ్సిలో ఒక ఎమ్మెల్సీ సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్తే అక్కడ ఈ ఒక వ్యక్తి ఏంటంటే పురుగుల మందు తాగి జాయిన్ అయ్యాడండి. ఒల్లూరి రాజా రమేష్ అని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు పురుగుల మందు తాగి. అంటే సూసైడ్ అటెంప్ట్ అనుకోండి ఇంచుమించుగా. ఆయన స్టేట్మెంట్లో ఏంటంటే ఈ ఎవరైతే మనకి ఇక్కడ మిస్సింగ్ కేసు ఎవరైతే ఉందో బోజిరెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నాడో ఆయనకి ఈయనకి లావాదేవీలు ఉన్నట్టు ఒక అధికారి తీసుకుని మన ఏలేశ్వరం నుంచి ఎర్రవరం హైవే మీదుగా ఆ తుని నుంచి అలా నర్సీపట్నం రోడ్లో ట్రావెల్ చేసినట్టు, ఈ మార్గ మధ్యలో ఏంటంటే ఈ వ్యక్తిని చంపేసి అక్కడ పెదబయలు ఏరియాలో ఆ లోయలో పడేసినట్టు ఎంత కూడా ఆయన కన్ఫ్యూషన్ ఇచ్చాడనమాట. కన్ఫ్యూజ్ ఇచ్చిన తర్వాత ఈయన దగ్గర ఏదైతే బంగారం కానీ లేకపోతే నగదు కానీ ఇంకేదైతే ఉందో అది కూడా ఆయన తీసుకున్నట్టుగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే ఏం చేసామంటే ఈ మిస్సింగ్ కేసుని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు. అంటే మర్డర్కి అందులో నేను డబ్బు కానీ బంగారం ఆశించి చేస్తే దాన్ని మర్డర్ ఫర్ గెయిన్ అంటే 302, 379 పాత సెక్షన్ అనమాట ఐపీసీ ఉన్నప్పుడు. దాని ప్రకారం ఈ కేసునేమో ఆల్టర్ చేసి చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఈ కేసుని మనకున్న ఎవిడెన్స్తో ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే రేపు పొద్దున కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు. ఆ గైడెన్స్ ప్రకారం ప్రతిపాడు సిఐ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని టోటల్ కారు ఎవరు అద్దెకిచ్చారు, తర్వాత ఎక్కడెక్కడ బయలుదేరారు, తోవలో సీసీటీవీలు ఏమున్నాయి, తోవలో ఎక్కడైనా భోజనం చేశారా, ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎన్ రూట్ ఏదైతే ఉందో టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన తర్వాత మనకి ప్రాథమికంగా ఎవరైతే ఈయన ఒల్లూరి రాజా రమేష్ ఉన్నాడో ఆయన ముద్దాయిని తేలిపోయింది. కానీ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు కాబట్టి మాకు అరెస్ట్ చేయడానికి లీగల్గా ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆయనకి అక్కడ సర్వీలెన్స్ అంటే నిఘాలో పెట్టి ఉంచాము. ఉంచిన తర్వాత నిన్నటి దినం అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత 3వ తారీఖున నిన్న డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయన ఏంటంటే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పిందంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు కదా, ఆ రకంగా మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళారు మన పాత ఎవిడెన్స్కి దీనికి కంపేర్ చేసుకుని రెండు కూడా కంపేర్ అయ్యామాట. కంపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఈ బంగారం గురించి వీటి గురించి అడగగా ఈ బంగారం అంతా కూడా కీర్తన ఫైనాన్స్ అని ప్రైవేట్ ఫైనాన్స్లో 3,50,000 తాకట్టు పెట్టినట్టుగా తెలిసింది. అది కూడా మనం ఆ బిల్ అవనండి లేకపోతే రసీదు అవనండి లేకపోతే ఇందులో వాడిన వెపన్ అవనండి ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కూడా టాలీ అయింది. ఆయన చెప్పింది మన బాడీ రికవర్ చేసింది కూడా టాలీ అయింది. ఇవన్నీ కూడా రికార్డు మీద తీసుకుని వచ్చాము. అయితే ఇందులో ఏంటంటే ఈయన ఏదైనా కూల్ డ్రింక్లో పల్పి ఆరెంజ్ డ్రింక్లో కలిపాడని చెప్పి మనకు కొంత ఎవిడెన్స్ ఉంది. దానివల్ల జరిగిందా లేకపోతే తల మీద ఏమైనా బలమైన రాయి కానీ వేరే ఆయుధంతో మోదడం వల్ల జరిగిందని చెప్పేసి ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కొన్ని రిపోర్ట్లు మనకు పెండింగ్ ఉన్నాయి. ఆ రిపోర్ట్లు వస్తే పూర్తి క్లారిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. మాకు జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు ఐపీఎస్ వారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు, ముద్దాయిని అరెస్ట్ చేయడం ఇదేం పెద్ద పని కాదు. ఆ కేసును కోర్టు ముందు సాక్ష్యాధారాలతో ఆ చైన్ ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాన్ని ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఆ కోర్టు ముందు ఉంచాలి. ఇలాంటి నేరాల్లో ముద్దాయికి శిక్ష పడాలని చెప్పేసి అన్నారు. ఆ రకంగా మేము లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుని ఈ కేసు చేస్తున్నాం. ఇందులో ఏంటంటే మాకు మీడియా కానీ లేకపోతే స్థానిక ప్రజలు కూడా మాకు ఈ కేసులో చాలా హెల్ప్ చేశారు. వారందరికీ మేము ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం.
అంటే ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో, మృతుడి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత అనుమానం ఉంది. ఎందుకంటే ఒకరికంటే ఎక్కువ అని చెప్పేసి ఆ విషయం కన్ఫర్మ్ చేయడానికి మనం చాలా వరకు సీసీటీవీలు అయితే మనం వెరిఫై చేసాం. మనకైతే రెండో వ్యక్తి కానీ లేకపోతే మూడో వ్యక్తి ఉన్నట్టు ఇంతవరకు అయితే ఆధారాలు లేవు. మనకి హైవేలో చాలా సీసీ కెమెరాలో డ్రైవర్ సీట్లో ముద్దాయి, తర్వాత ఈయన ఉన్నాడు, అంత తప్పించి ఇంకెవరు లేరు. ఏమైనప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో చేస్తాం. ఒకవేళ అలాంటిది ఏదైనా సరే, ఒకవేళ సీన్లో లేకుండా ఎవరైనా సహాయం చేశారా ఏంటని చెప్పి ఆ యాంగిల్ కూడా చూస్తాం. ప్రస్తుతానికైతే ఎవరు లేరు. అదంతా కూడా సాధ్యం అవుతుందా అవదని చెప్పేసి అన్నీ కూడా వెరిఫై చేస్తామండి. వెరిఫై చేసి దాని ప్రకారం చేస్తాం. 6 కాసులు బంగారం ఉందండి. ఒంటి మీద 6 కాసులు బంగారం, మినిమం డబ్బులు 70-80 వేలు క్యాష్ ఉందండి. క్యాష్ అలా వ్యాన్ వచ్చిందండి, పిండి లోడ్ కానీ పట్టుకెళ్ళాడండి. పిండి డబ్బులు లోపల జేబులో పెట్టుకోండి. రైతు వారికి పెట్టుబడులు ఎడుతుంటాం మేము. ఆ రైతు వారికి పిండి ఏందామని పట్టుకుని వెళ్ళారండి డబ్బులు కూడా. అలా జోజానికి కోడి పందాలు అంటే జేబులు ఎంత ఉన్నాయో తెలదండి. మేము 50 వేలు కట్ట ఇచ్చాను. చిల్లర మా నాన్నగారు 20 వేలు 30 వేలు క్యాష్ ఉందండి. ఉండగానే 50 వేలు కట్ట పట్టుకెళ్ళారండి. చేతికి ఉంగరాలు ఉన్నాయండి, 4 ఉంగరాలండి, ఒక మెల్లో సైన్ అండి. మా నాన్నకి అతనికి పరిచయం కూడా రేకుల చెట్లు ఇల్లులు కట్టినా కానీ తీసుకెళ్తే రేకుల చెట్టు ద్వారా పరిచయం అయ్యాడండి. ఆ పరిచయం ఇల్లులు కట్టిన డబ్బులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అలా జరిగేదండి. జరిగిన తర్వాత అలా పరిచయం అయిన తర్వాత ఇక్కడ ఏదో వచ్చి ఈ డబ్బులు మార్పి చేర్పులో ఏదో నిఘా పెట్టుకుని ఏదో పని ఉన్నదని బయటికి కావాలని తీసుకుని వెళ్ళి మనిషిని ఇలా చేశారండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. మా నాన్నగారు వెంకటేశ్వర్లు అండి. ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండేవారండి. నా పిల్లల్ని మా నాన్న చూసేవారండి. నా పిల్లల్ని నన్ను కూడా మా నాన్న చూసేవారు. అక్కడికి ఇక్కడికి తిరిగేవారండి. మా నాన్నగారు రావట్లేదేటండి, రాజా రమేష్ని ఫోన్ చేసి అడిగితే నా కూడా రాలేదు అన్నాడండి. పొద్దున్న వచ్చాడు మా దగ్గరికి అన్నాడండి. మరి పందాలు ఉన్నాయి, ఎక్కడికో బయటికి వెళ్తా అన్నారంట కదా, మా నాన్నగారిని తీసుకెళ్ళారా అంటే లేదు అన్నాడండి. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తేనే వెలుగుదాము మీరు వస్తారా, ఏజెన్సీ వెళ్ళారు మా అమ్మగారు అంటే లేదు మీరు వస్తారండి, మిమ్మల్ని తీసుకెళ్ళి వెలుగుతానని నన్ను అన్నారండి. మా పిల్లలు ఏడుతున్నారండి, ఎక్కడికి వెళ్ళారో కనుక్కోండి, మీతో వచ్చారన్నారు, మీతో రాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక్కోండి, పొద్దున్న నుంచి పిల్లలు భోజనం అది చేయలేదు, వాళ్ళ తాతయ్య కోసం ఏడుతున్నారు అని చెప్పానండి. చెప్తే మళ్ళీ కనుక్కొని ఫోన్ చేస్తానన్నాడండి. మళ్ళీ చేయలేదండి. మళ్ళీ దొరికాడా అని మామూలుగా మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేసి అడిగాడండి. అడిగితేనే దొరకలేదండి, మా అమ్మ వాళ్ళు వెళ్ళారు అని అంటేనే అయితే మీరు వస్తారా అని వెలుగుతానని అన్నాడండి. అన్నాక మళ్ళీ ఫోను పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత ఇంకా తీసుకెళ్ళి ఆడేలా చంపేశాడని అన్నారండి. మా పిల్లలకి దారేమీ లేదండి. మా నాన్న చూసేవాడండి, మా నాన్న చేసేవాడండి, 3 పిల్లలు చదివించేవాడండి, నన్ను నా పిల్లల్ని కూడా చూసేవాడు. మా ఆయన తిరగలేక మా నాన్న చూసేవాడు, మా నాన్న పెంచేవాడండి. అసలు లేకపోతే నా పిల్లలు మేము ఎందుకు పని మేము పోతామండి. మా నాన్నకి ఎప్పుడు ఎక్కడ మా నాన్న ఒక్కడైతే ఎవరు ఏం చేయరండి, 4 కలిపి చేశారు. వాళ్ళెవరు ఆ 4 ఎవరి పేర్లు చెప్తే లేదండి, అది ఎవరు చంపారు ఏటో మాకు అన్నీ తెలాలండి. మాకెవరు ఆ పోలీసు వాళ్ళు చెప్పినా ఇప్పుడు దాకా మీ నాన్నగారు పెంచారు, మీరు కాలు మీద నిలబడండి అని చెప్తున్నారండి. మా నాన్న ఏం బతుకుతామండి మేము.